హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు డాక్టర్ వీజీకే అకాడమీ. ఏపీ టెట్ మరియు డిఎస్సి 2026 ప్రిపరేషన్లో భాగంగా ఈ రోజు నుండి క్లాస్ వైజ్, లెసన్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తున్నాం. ఈ వీడియో ఏపీ టెట్ పేపర్ 1, పేపర్ 2 మరియు డిఎస్సిలకు చక్కగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలు అన్నీ మన ఛానల్లో ప్లేలిస్ట్ నందు క్లాస్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్లో మీకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లేలిస్ట్ మీరు పూర్తిగా చూసినట్లయితే సైన్స్ విభాగం నందు 70-80% మార్కులు ఖచ్చితంగా సాధిస్తారు. మన ఛానల్లో అందించే ఈ వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నప్పుడు ఏ క్షణంలో అయినా మేము అందిస్తున్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా 7వ తరగతి బిట్స్ను 1 by 1 చూద్దాం. 7వ తరగతి సైన్స్ నందు మనం 3 పార్ట్స్‌గా విభజించి ఈరోజు పార్ట్ 1 బిట్స్‌ను మీకు అందించడం జరుగుతుంది. మొదటి ప్రశ్న, సరళ పదార్థాల నుండి జీవులు తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే పోషణ విధానాన్ని ఏమంటారు? మీరు బిట్‌లోనే ఆన్సర్ ఉంటుంది ఇందులో. స్వయం పోషణ. మొక్కలు కార్బన్ డయాక్సైడ్, నీరు మరియు సూర్యకాంతి వంటి పదార్థాల సహాయంతో తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకుంటాయి. కాబట్టి ఈ విధానాన్ని స్వయం పోషణ అంటారు. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని కిరణజన్య సంయోగక్రియ అని అంటారు. మొక్కలలో ఆహార తయారీ కర్మాగారాలు అని వేటిని పిలుస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ఫ్యాక్టరీస్. ఎక్కడ జరుగుతుందంటే మొక్కల్లో ఆహారం తయారీ అనేది ఆకుల్లో జరుగుతుంది. అంటే పత్రాలు. మొక్కలలో ఆహార తయారీ ప్రక్రియ అంటే కిరణజన్య సంయోగక్రియ అనేది ప్రధానంగా పత్రాల్లో జరుగుతుంది. అందువలన పత్రాలను మొక్కల ఆహార కర్మాగారాలు అంటారు. ఇది అందరికీ తెలుసున్నదే. ఇందులో పెద్దగా గుర్తించాల్సిన విషయం అయితే ఏమీ లేదు. పత్రాల ఉపరితలంపై ఉండే రక్షక కణాలచే ఆవరించబడిన సూక్ష్మ రంధ్రాలను ఏమంటారు? ఏమంటారు? పత్ర రంధ్రాలు. ఇందులో చాలా బిట్లు మీకు క్వశ్చన్ 2 సార్లు చదివితే ఈజీగా ఆన్సర్ చేసేలా ఉంటాయి. పత్ర రంధ్రాలు వాయు మార్పిడి అంటే మనకి కార్బన్ డయాక్సైడ్ తీసుకోవటం, ఆక్సిజన్ విడుదల చేయటం మరియు బాష్పోత్సేక ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. పత్రాలలో ఉండే ఆకుపచ్చని వర్ణకం పేరు ఏమిటి? దీని కారణంగానే మనకి పత్రాలన్నీ కూడా మనకి ఎలా ఉంటాయంటే ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆ వర్ణకం పేరేంటంటే పత్రహరితము. ఏంటి ఆ వర్ణకం పేరు? పత్రహరితము. దాన్ని ఇంగ్లీష్‌లో కూడా ఇవ్వడం జరిగింది అందుకనే క్లోరోఫిల్ అని. పత్రహరితం సూర్యకాంతిలోని కాంతి శక్తిని గ్రహించి కిరణజన్య సంయోగక్రియ జరగటానికి ఉపయోగపడుతూ ఉంటది. ఈ పత్రహరితం గనక లేనట్టయితే అసలు కిరణజన్య సంయోగక్రియ అనేది జరగదు. ఎందుకంటే కిరణజన్య సంయోగక్రియ జరగాలి అంటే గాలి, నీరుతో పాటు సూర్యకాంతిలో ఉన్నటువంటి యూవీ లైట్ ఎనర్జీ అనేది చాలా ఎసెన్షియల్. సో, ఈ లైట్ ఎనర్జీని తీసుకోవాలంటే ఆకుల్లో ఉన్న పత్రహరితం మాత్రమే దాన్ని గ్రహించగలుగుతది. ఒకవేళ పత్రహరితం లేనట్టయితే అవి సూర్యకాంతిని తీసుకోవు. కాబట్టి కిరణజన్య సంయోగక్రియ అనేది జరగదు. సో, చాలా సింపుల్‌గా గుర్తుపెట్టుకోవచ్చు. పత్రహరితం. భూమిపై గల సమస్త జీవరాశికి ప్రాథమిక శక్తి వనరు ఏది? సూర్యుడు. సౌరశక్తిని మొక్కలు రసాయన శక్తిగా మారుస్తాయి. ఈ ఆహారంపైనే అన్ని జీవులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడతాయి. అంటే మనకి సూర్యుడు తర్వాత మొక్కలు. ఇవి రెండే మోస్ట్ ఇంపార్టెంట్. మొక్కలు ఆహారంతో పాటు మనకి అతి ముఖ్యమైనటువంటి గాలిని కూడా అందిస్తూ ఉంటది. కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో విడుదలయ్యే వాయువు ఏది? ఇది అందరూ పెట్టేదే. ఆక్సిజన్ O2. కిరణజన్య సంయోగక్రియలో మొక్కలు CO2ను గ్రహించి పిండి పదార్థాన్ని తయారు చేస్తూ ప్రాణవాయువైన ఆక్సిజన్ను వాతావరణంలోనికి విడుదల చేస్తాయి. గుర్తించండి ఒకసారి. ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఇస్తూ ఉంటాడు. అందరికీ తెలుసున్నదే కానీ ఆ ఎగ్జామినేషన్ టెన్షన్‌లో కొంచెం మిస్టేక్ చేసే అవకాశం ఉంటది. CO2ని తీసుకుంటది, ఆక్సిజన్‌ని విడుదల చేస్తది. పత్రాలలో పిండి పదార్థం ఉనికిని నిర్ధారించడానికి ఉపయోగించే పరీక్షలో ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు? అయోడిన్ ద్రావణం. ఇది చాలా ఇంపార్టెంట్. పిండి పదార్థాన్ని పరీక్షించాలి అంటే మనకి అయోడిన్ ద్రావణం ఉన్నట్టయితే మనం ఇచ్చిన పదార్థంలో పిండి పదార్థం ఉందా లేదా అనేది చాలా ఈజీగా గుర్తించవచ్చు. ఎలాగన్నది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. పిండి పదార్థం ఉన్న పత్రంపై అయోడిన్ ద్రావణం వేసినప్పుడు అది ముదురు నీలిరంగు లేదా నలుపు అని ఇవ్వడం జరిగింది కానీ డార్క్ బ్లూ కలర్‌లోకి మారిపోతది. అయోడిన్ ద్రావణము. దీన్ని ఒక్కొక్కసారి డైల్యూటెడ్ అయోడిన్ సొల్యూషన్ అని కూడా ఇస్తూ ఉంటారు. మీరు అయోడిన్ అనేది కనుక గుర్తించినట్టయితే సరిపోతుంది. అంతకు మించి ఇందులో పెద్ద
ట్విస్ట్ అయితే ఏమివ్వడు. పత్రహరితము లేక అతిదేయి మొక్కలపై పెరిగే పసుపు రంగు తీగ వంటి పరాన్నజీవి మొక్క ఏది? ఇది మంచి బిట్టు. ఇంతకుముందు దాకా వచ్చిన బిట్లన్నీ మీరందరూ ఈజీగా పెడతారు. ఇది పెట్టడానికి ట్రై చేయండి. ఆన్సర్ అయితే బంగారు తీగ. అంటే తనంతట తానుగా ఇది ఆహారాన్ని తయారు చేసుకోలేదు. దీని ఇంగ్లీష్ వర్డ్ అయితే కస్కుటా. ఒకసారి ఇంగ్లీష్‌లో అయితే కరెక్ట్‌గా ఉంటది. దాన్నే తెలుగు ట్రాన్స్‌లేషన్ సేమ్ అవ్వటం జరిగింది. లేదా బంగారు తీగ అంటారు. ఈ బంగారు తీగ మొక్కలో ఏమవుతదంటే పత్రహరితం ఉండదు. ఇందాకే చెప్పుకున్నాం. పత్రహరితం లేకపోతే తనంతట తానవి ఆహారాన్ని తయారు చేసుకోలేవు. సో, మరది బతకడం కోసం ఏం చేస్తుందంటే ఇతర వృక్షాల నుండి ఇది ఆహారాన్ని శోషించుకుంటా ఉంటది. సో, ఒక రకమైన పరాన్నజీవిగా పనిచేస్తా ఉంటదనమాట ఇది. అంటే తనంతట తాను తయారు చేసుకోదు. ఇతరుల మీద ఆధారపడతా ఉంటదని దీనర్థం. ఓకేనా? పత్ర కలశం ఆకారంలోకి రూపాంతరం చెంది కీటకాలను జీర్ణం చేసుకునే కీటక ఆహార మొక్క ఏది? జనరల్‌గా మనకి మొక్కలు అంటే ఒక మంచి అభిప్రాయం అనే ఉంటది. ఈ మొక్కలు ఒక రకంగా నాన్ వెజ్ అనమాట. కీటకాలనే ఆహారంగా తీసుకుంటాయి. అవేంటో చూద్దాం. నెపంతీస్. ఎందుకిలా జరుగుతుందంటే నత్రజని లోపం ఉన్న నేలల్లో పెరిగే నెపంతీస్ మొక్క తన నత్రజని అవసరాల కోసం కీటకాలను పట్టి జీర్ణ రసాల ద్వారా జీర్ణం చేసుకుంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ బిట్టు గుర్తుపెట్టుకోండి. చనిపోయిన, కుళ్ళిపోతున్న పదార్థాల నుండి పోషకాలను గ్రహించే పూతికాహారులుకి ఉదాహరణ ఏది? ఇది అందరూ కరెక్ట్‌గా పెడతారు. శిలీంధ్రాలు. 100% అందరూ కరెక్ట్‌గా పెడతారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు. డైరెక్ట్ బిట్ కూడా ఇది. చనిపోయిన, కుళ్ళిపోతున్న పదార్థాల నుండి పోషకాలను గ్రహించే పూతికాహారులకు ఉదాహరణ ఏది? శిలీంధ్రాలు. ఫంగి అంటాం ఇంగ్లీష్‌లో. పుట్టగొడుగులు, బూజు వంటి జీవులు కుళ్ళిన సేంద్రియ పదార్థాలపై జీర్ణరసాలను స్రవించి ద్రావణ రూపంలోనికి మార్చి పోషకాలను శోషిస్తాయి. తర్వాత ప్రశ్న. శైవలం మరియు శిలీంధ్రం కలిసి జీవించే సహజీవన జీవులను ఏమంటారు? లైకెన్లు అంటారు. లైకెన్‌లో శిలీంధ్రం శైవలాలకు ఆశ్రయము, నీటిని ఇస్తే శైవలం కిరణజన్య సంయోగ ద్వారా ఆహారాన్ని తయారు చేసి శిలీంధ్రానికి అందిస్తుంది. ఈ ప్రాసెస్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దానివల్ల మీకు బిట్స్ ఏమన్నా కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఇచ్చినట్టయితే కరెక్ట్‌గా చేయగలుగుతారు. జనరల్‌గా పేపర్ 1లో నేరుగా బిట్లు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 2ని కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీని పెంచేయడం వలన అది కొంచెం ట్విస్ట్‌లుంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. లెగ్యుమినసీ పప్పు ధాన్యాల మొక్కల వేర్లు బుడపల్లో నివసిస్తూ వాతావరణ నత్రజనిని మొక్కలకు ఉపయోగపడే రూపంలోనికి మార్చే బ్యాక్టీరియా ఏది? రైజోబియం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. గత 10, 15 ఏళ్లుగా ప్రతిసారి ఈ బిట్ మీద ఎక్కువగా ప్రశ్నలనేది రావడం జరుగుతుంది. లేదా దీన్నే మనకి బిట్లు మార్చాలనుకుంటే చిక్కుడు మొక్కల వేర్ల బుడపల్లో నివసిస్తూ వాతావరణ నత్రజనిని మొక్కలకు ఉపయోగపడే రూపంలోనికి మార్చే బ్యాక్టీరియా ఏదని కూడా అడగొచ్చు. అక్కడ చిక్కుడు గింజ చూసినట్టయితే దాంట్లో కూడా ఒక రకమైనటువంటి అది కూడా పప్పు ధాన్యం కిందే లెక్క. మీకు ఆ వేర్లు కనుక తీసి చూసినట్టయితే చిక్కుడు మొక్కకు కూడా మీకు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ వేర్లు మామూలు మొక్కల వేర్లకిని, ఈ చిక్కుడు మొక్కల వేర్లకి గనక మీరు అది తీసి చూసినట్టయితే కొంచెం వేరియేషన్ ఉంటుంది. సో, అక్కడ ఉండేటటువంటి బ్యాక్టీరియా ఏది అంటే రైజోబియం. అంటే దీని అర్థం బ్యాక్టీరియా కనిపిస్తదని కాదు. అక్కడ ఆ బ్యాక్టీరియా ఉండటం అనువుగా ఆ వేర్లు కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. కానీ డైరెక్ట్‌గా బ్యాక్టీరియా అయితే మనకేం కనిపించదు. ఓకేనా? రైజోబియం గుర్తుపెట్టుకోండి. లెగ్యుమినిసీ. రైజోబియం బ్యాక్టీరియా నేలలో నత్రజని శాతాన్ని పెంచి నేల సారాన్ని పెంచుతుంది. ఇది పప్పు ధాన్యాల వేర్లతో సహజీవనం చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. రైజోబియం. ఎడారి మొక్కల్లో బాష్పోత్సేకం ద్వారా జరిగే నీటి నష్టాన్ని నివారించడానికి పత్రాలు ఏ విధంగా రూపాంతరం చెందుతాయి? ఇది కూడా గత ప్రీవియస్ టెట్ బిట్‌ల్లో ఇవ్వడం జరిగింది. మీరు కింద గనక చదివితే ఈజీగానే చెప్పేయగలుగుతారు. ఎడారి మొక్కలు అనగానే మనందరం ముళ్ళు లేదా పొలుసులుగా. ఎడారి మొక్కల్లో ఉదాహరణకి కలబంద, బ్రహ్మజెముడు నీటి ఆవిరి కాకుండా నిరోధించడానికి ఆకులు ముళ్ళుగా మారతాయి. కాండం ఆకుపచ్చగా మారి కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. ఇందాక ఎల్ఈఎల్ బిట్‌లో మనం చెప్పుకున్నాం. కిరణజన్య సంయోగక్రియ అనేది ఎక్కడ జరుగుతుందని చెప్పుకున్నాం? ఆకుల్లో కదా జరుగుతుందని చెప్పుకున్నాం. కానీ ఈ ఎడారి ప్రాంత మొక్కల్లో కాండంలో జరుగుతది కిరణజన్య సంయోగక్రియ. ఎందుకంటే ఆ కాండమే అది ఆకుపచ్చ రంగులో ఉండడం జరుగుతది. ఎక్కడైతే ఆకుపచ్చ రంగు ఉందో అక్కడే మనకి
ఈ పత్రహరితం అనేది ఉంటుంది. పత్రహరితం ఉంటే మాత్రమే అది సూర్యుని నుండి యూవీ కాంతి యొక్క శక్తిని గ్రహించి కిరణజన్య సంయోగక్రియ జరగడానికి ఉపయోగపడుతుంది. సో, ఇదొక్కటి చాలా ఇంపార్టెంట్ బిట్టు. డైరెక్ట్‌గా ప్రశ్న, ఆన్సర్‌గా కాకుండా ఈ వివరణ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళొకసారి చెప్తాను చూడండి. ఎడారి మొక్కల్లో నీటి ఆవిరి కాకుండా నిరోధించడానికి ఆకులు ముళ్ళుగా మారిపోతాయి. ఇది కూడా ఒక బిట్టు. కాండం ఆకుపచ్చగా మారి కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. ఇది మీకు నా లాస్ట్ వీడియోస్‌లో 6థ్ క్లాస్‌లో కూడా దీనికి రిలేటెడ్ బిట్ అయితే ఉండడం జరిగింది. నీటి నిలవలపై కనిపించే జిగటగా ఉండే ఆకుపచ్చని జీవుల సమూహాలను ఏమంటారు? శైవలాలు అంటారు. ఆల్గే అంటారు. శైవలాల్లో పత్రహరితం ఉండటం వలన అవి ఆకుపచ్చగా కనిపిస్తాయి. మరియు స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ వివరణ చాలా ఇంపార్టెంట్. స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి శైవలాలు. ఇంక నీటిపై తేలేదంటే ఈ పాటికి మీ అందరికీ అర్థమయ్యే ఉంటది. బ్రెడ్ ముక్కలపై తేమ వాతావరణంలో పెరిగే దూది లాంటి దారాల వంటి నిర్మాణాలు ఏవి? ఇది కూడా మీ అందరికీ తెలిసినదే. మన నిత్య జీవితంలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. శిలీంధ్రాలు, ఫంగీస్, బూజు పట్టేసిందంటారు చూసారా? మనకి పాడైపోయినటువంటి ఈ బ్రెడ్ అనే కాదు, ఆహార పదార్థాలు గనుక 2, 3 రోజులు అలాగే వదిలేసినట్టయితే దాని మీద కూడా ఈ ఫంగీస్ అనేది విపరీతంగా ఫామ్ అయిపోతా ఉంటాయి. అవి మొత్తాన్ని ఇంక తినడానికి పని చేయనట్టుగా తయారు చేస్తా ఉంటాయి. తేమ, వెచ్చని వాతావరణంలో సిద్ధ బీజాలు ఇది కూడా బిట్టే. సిద్ధ బీజాలు ఉండేటటువంటి ఏంటి అని అడిగినా ఇంపార్టెంట్ శిలీంధ్రాలు. మొలకెత్తి బ్రెడ్ వంటి ఆహార పదార్థాలపై శిలీంధ్రాలు బూజుగా పెరుగుతాయి. ఆహారంలోని క్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చేసే ప్రక్రియ ఏది? జీర్ణక్రియ, డైజెషన్. ఆహారంలోని క్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చేసే ప్రక్రియ ఏది? జీర్ణక్రియ, డైజెషన్. మోస్ట్ ఇంపార్టెంట్. నేరుగా ఎక్కువ సార్లు అడుగుతున్నాడు ఇది. మనం తీసుకునే సంక్లిష్ట ఆహార కణాలు శోషించుకునే వీలుగా సరళ ద్రావణీయ పదార్థాలుగా మార్చే ప్రక్రియను జీర్ణక్రియ అంటారు. డైరెక్ట్ డెఫినేషన్ నుంచి ఇచ్చినటువంటి బిట్ ఇది. మానవులోని ఆహారాన్ని శరీరం లోపలికి తీసుకునే ప్రక్రియను ఏమంటారు? అంతర్గ్రహణము అంటారు. నోటి ద్వారా ఆహారాన్ని శరీరంలోనికి తీసుకునే మొదటి దశను అంతర్గ్రహణము అంటారు. మానవుని నోటిలోని ప్రాథమిక దంతాలు అంటే 6 నుండి 8 సంవత్సరాల వయసులో ఊడిపోయేవి ఏవి? అవి అందరూ కరెక్ట్‌గా పెడతారు. పాల దంతాలు అంటారు ఆ టైంలో ఉండేది. ఆ పాల దంతాలన్నీ కూడా ఊడిపోతాయి. 6-8 సంవత్సరాలు వయసులో అన్నీ కూడా ఊడిపోయి పర్మనెంట్ టీత్ అనేది రావడం జరుగుతుంది. శైశవ దశలో వచ్చే మొదటి దంతాల సెట్‌ను పాల దంతాలు అంటారు. ఇవి ఊడిపోయిన తర్వాత శాశ్వత దంతాలు వస్తాయి. నోటిలో లాలాజలం పిండి పదార్థాలను ఏ విధంగా మారుస్తుంది? కరెక్ట్‌గా పెడతారు ఇది కూడా అందరూ కూడా. చక్కెరలుగా మారుస్తుంది. అందుకనే ఆహార పదార్థాలను తినేటప్పుడు నోటిలో ఎక్కువ సేపు నమలమంటారు. ఎస్పెషల్లీ పిండి పదార్థాలు తిన్నప్పుడు అవన్నీ కూడా ఎక్కువ సేపు నమిలి తిన్నట్టయితే అవన్నీ మనకి శరీరానికి వంట పట్టడం అనేది జరుగుతుంది. ఎందుకు నోట్లోనే జరుగుతుంది అంటే మీకు వివరణలు ఇవ్వటం జరిగింది చూడండి. లాలాజలంలో ఉండే లాలాజల ఎమైలేజ్ ఎంజైమ్ సంక్లిష్ట పిండి పదార్థాలను సరళ చక్కెరలుగా అంటే మాల్టోజ్‌గా మారుస్తుంది. మీకు విషయం తెలుసుకోండి. జనరల్‌గా ఎంత డెప్త్ అయితే ప్రశ్నలు అయితే అడగరు. నేరుగానే ఉంటాయి బిట్స్. మానవుని జీర్ణాశయం గోడలు స్రవించే ఏ ఆమ్లం బ్యాక్టీరియాలను చంపుతుంది? హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన బిట్టు. ఎందుకు అంటే మనకి ఆమ్లం అనేది అందరికీ తెలుసు. అది ఏ ఆమ్లం అనేది డౌటు. ఇలా ఇచ్చినట్టయితే అన్ని ఆమ్లాలు ఉన్నాయి. ఇందులో ఏంటి అన్నది ప్రధానంగా డౌట్ ఉంటది. నేను పక్కన హెచ్‌సీఎల్ ఇచ్చాను కాబట్టి మీరు అదే ఆప్షన్ పెట్టుండొచ్చు. బట్ ఇక్కడ మీకు అది క్లారిటీగా ఇవ్వడం కోసం ఒకవేళ H2SO4, HCl, HNO3, CH3, COOH అలా 4 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి. అప్పుడు ఏది పెడతారు? కన్‌ఫ్యూజ్ అవుతాం. సో, అందుకనే హైడ్రోక్లోరిక్ ఆమ్లం బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక అద్భుతం అని చెప్పాలి మన జీర్ణాశయంలో. మామూలుగా ఇదే హైడ్రోక్లోరిక్ ఆమ్లం మన చర్మం మీద పడితే చర్మం మొత్తం బాగా డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతది. కానీ మన జీర్ణాశయంలో ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉన్నప్పటికీ కూడా ఆ జీర్ణాశయ పొరలు దాన్ని తట్టుకునే విధంగా డిజైన్ చేయబడ్డాయి. ఇది నిజంగా ఒక అద్భుతమైనవని చెప్పాలి మనం లోపల. సో, జీర్ణాశయంలో హెచ్‌సీఎల్ అదే హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆహారంతో పాటు ప్రవేశించే బ్యాక్టీరియాను చంపుతుంది. మరియు మాంసకృతుల జీర్ణక్రియకు ఆమ్లయానకాన్ని అందిస్తుంది. అంటే యాక్చువల్‌గా మనకి ఈ ప్రోటీన్ ఫుడ్ ఏదైతే తీసుకున్నామో ప్రోటీన్ ఫుడ్ డైరెక్ట్‌గా మనకి అది జీర్ణం అవ్వటానికి కుదరదు. దానికి ఖచ్చితంగా
కొంత ఎసిడిక్ నేచర్ అనేది ఉండాలి. ఆ ఎసిడిక్ నేచర్‌ని కూడా ఇది మనకి అందిస్తుంది. మానవ శరీరంలో అత్యంత పెద్ద గ్రంథి ఏది? మరియు అది స్రవించే రసం ఏది? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. జనరల్‌గా కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో అడుగుతా ఉంటాడు. అది మానవుల్లోనే అత్యంత పెద్ద గ్రంథి. మరియు అది స్రవించే రసం ఏది? కాలేయం పైత్య రసం. మానవ శరీరంలోని అతిపెద్ద గ్రంథి కాలేయం. ఇది ఎరుపు గోధుమ రంగులో ఉదరం కుడివైపున పైభాగంలో ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన బిట్టు. స్మాల్ రిమైండర్ గైస్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా తర్వాత ప్రశ్న. కొవ్వుల జీర్ణక్రియలో ముఖ్యమైన పాత్ర పోషించే రసం ఏది? మరియు అది ఎక్కడ నిల్వ ఉంటుంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కొవ్వుల జీర్ణక్రియలో ముఖ్యమైన పాత్ర పోషించే రసం ఏది? అది ఎక్కడ నిల్వ ఉంటుంది? యెస్ కరెక్ట్. పైత్య రసం. పిత్తాశయంలో నిల్వ ఉంటుంది. ఇందాక బిట్‌లో మనం నేర్చుకున్నాం. అసలు పైత్యరసాన్ని ఎవరు స్రవిస్తారు అంటే, కాలేయం స్రవించే పైత్యరసం పిత్తాశయంలో నిల్వ ఉంటుంది. ఇది కొవ్వులను ఎమల్సీకరణం, జీర్ణం చేయటంలో సహాయపడుతుంది. ఇది కూడా చాలా మంచి బిట్టు. మానవుని చిన్న పేగు సుమారు ఎంత పొడవుంటుంది? ఎవరైనా గెస్ చేయండి కరెక్ట్‌గా. మీరు ఆప్షన్ ఏ మరియు డి అని అనుకుంటారు. కానీ ఆప్షన్ బి 7.5 మీటర్లు. 7.5 మీటర్లు. చిన్న పేగు అత్యంత ముడతలు పడి ఉన్న నాళం. ఇది సుమారు 7.5 మీటర్ల పొడవు ఉండి, జీర్ణక్రియ ముగింపుకు మరియు శోషణకు వేదికగా నిలుస్తుంది. అంటే మనం మొత్తం జీర్ణక్రియ ఫైనల్ స్టేజ్ ఎక్కడంటే అక్కడే. అక్కడే మనకి మనం తీసుకున్న ఆహారం నుండి వచ్చినటువంటి ఈ పోషకాలన్నీ కూడా అక్కడే శోషణ చెందడం కూడా జరుగుతా ఉంటది. ఇది ఏకంగా 7.5 మీటర్ల పొడవు. ఒకసారి మీటర్ అంటే మీకు సింపుల్‌గా గుర్తుపెట్టుకోవడానికి మనకా అడుగు స్కేల్ ఉంటది కదా! అలాంటిది 3 స్కేల్‌లు ఉంటాయని అనుకోండి. అంటే ఇంచుమించుగా ఎన్ని స్కేల్‌లు ఉండే అవకాశం ఉంది? ఒక 25 స్కేల్‌లు సుమారుగా ఎగ్జాక్ట్ కాదు. ఒక 25 స్కేల్‌ల పొడవుంటది. అంటే 25 అడుగులుంటది. ఇంచుమించుగా 25 అడుగులుంటది. అసలు ఊహించలేం. హ్మ్. గుర్తుపెట్టుకోండి ఇది 7.5 మీటర్స్. జీర్ణమైన ఆహారాన్ని శోషించడానికి చిన్న పేగు లోపల గోడలపై ఉండే వేళ్ళ వంటి నిర్మాణాలను ఏమంటారు? చోషకాలు అంటారు. చోషకాలు అంటారు. ఇవి ఎలా ఉపయోగపడతాయంటే జీర్ణమైన ఆహారంలోని పోషకాలు రక్తంలోనికి వేగంగా శోషించబడటానికి సహాయపడతాయి. శోషించబడిన పోషకాలు శరీర కణజాల నిర్మాణానికి వినియోగపడే ప్రక్రియను ఏమంటారు? యాక్చువల్‌గా పోషకాలన్నీ అబ్జార్బ్ అయ్యాయి. తర్వాత అవి శరీర నిర్మాణానికి ఉపయోగపడే ప్రక్రియను ఏమంటారు అంటే స్వాంగీకరణం. స్వాంగీకరణం అంటారు. రక్తం ద్వారా కణాలకు చేరిన సంక్లిష్ట ప్రోటీన్లు మరియు పోషకాలు శరీర పెరుగుదల, కణాల మరమ్మత్తుకు వినియోగపడటాన్ని స్వాంగీకరణం అంటారు. ఇది కూడా నేరుగా వచ్చేటటువంటి బిట్స్. జీర్ణం కాని ఆహారం నుండి నీరు, లవణాలను శోషించే జీర్ణ నాళ విభాగం ఏది? మరియు దీని పొడవు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1.5 మీటర్లు ఉంటది. ఇది ఈ పాటికి అందరికీ తెలిసిపోయి ఉంటది. పెద్ద పేగు. ఈ పెద్ద పేగులో ఇంకా ఫైనల్ స్టేజు. ఇంకా జీర్ణం కాని ఆహారము, అందులో ఉన్నటువంటి నీరు, లవణాలు మాత్రం ఇది అబ్జార్బ్ చేసేసుకుంటది. దీని పొడవు ఎంత ఉంటుంది అంటే 1.5 మీటర్లు ఉంటుంది. పెద్ద పేగు చిన్న పేగు కంటే వెడల్పుగా మరియు పొట్టిగా ఉంటుంది. ఇది మిగిలిన వ్యర్థాల నుండి నీటిని పునఃశోషిస్తుంది. తర్వాత ప్రశ్న. గడ్డి తినే జంతువుల్లో ఆహారం తాత్కాలికంగా నిలవ ఉండి మొదటి జీర్ణాశయ భాగం ఏది? మొదటి అనేది ఏది ఎప్పుడైతే ఉందో దాన్ని ప్రథమ ఆమాశయం అంటారు. ప్రథమ ఆమాశయం అంటారు. అంటే మనకి ఈ గేదెలు, ఆవులు ఇలాంటి ఆటిల్లో చూసినట్టయితే అవి త్వరగా ఆ గడ్డిని తినేసి ఈ ప్రథమ ఆమాశయంలో ఉంచుతాయి. తర్వాత అవి నిదానంగా అవి పడుకున్నప్పుడు గానీ, విశ్రాంతిలో ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే అది తీసుకున్నటువంటి ఆహారాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని, అప్పుడు పూర్తిగా నమిలి మళ్ళీ మింగటం జరుగుతది. దాన్నే మనం నెమరు వేయటం అని అంటాం చూసావా? అదమ్మా. ఓకే. నెక్స్ట్ చూడండి. నెమరు వేసే జంతువుల ప్రథమ ఆమాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు? ఇది మంచి బిట్. కడ్ ఇందాక చెప్పుకున్నాం కదా! దాన్నే ప్రథమ ఆమాశయాన్నే రూమెన్ అంటారు. రూమెన్‌లో పాక్షికంగా జీర్ణమైన కడ్ చిన్న చిన్న ఉండలుగా మళ్ళీ నోట్లోనికి వచ్చి జంతువులు దానిని ప్రశాంతంగా నములుతా ఉంటాయి. దీన్నే మనం నెమరు వేయటం అంటారు. గుర్తుపెట్టుకోండి కడ్ అంటాం దాన్ని. గుర్రాలు, కుందేల్లో ఆహార వాయువుకు, చిన్న పేగుకు మధ్య సెల్యులోజ్ జీర్ణం కావడానికి ఉండే సంచి వంటి నిర్మాణం ఏది? అందనాళం. ఈ బిట్లు కొంచెం బాగా చదివితే గాని మీకు గుర్తుండవు. ఒకటికి 2, 3 సార్లు చదువుకోండి.
దానివల్ల మీకు బాగా గుర్తుండి ఎగ్జామ్‌లో అసలు కన్‌ఫ్యూజన్ లేకుండా టప్పని పెట్టగలుగుతాం. అందనాళం. అందనాళంలో ఉండే ప్రత్యేక బ్యాక్టీరియా సహాయంతో గడ్డిలోని సెల్యులోజ్ జీర్ణమవుతుంది. ఈ బ్యాక్టీరియా మానవుల్లో ఉండదు. ఇది కూడా మనం గుర్తించాలి. సెల్యులోజ్ ఉండేటటువంటి పదార్థాలు గనక మనం తీసుకున్నట్టయితే అవి మనం జీర్ణం చేసుకోలేము. కారణం ఏంటంటే ఆ ప్రత్యేకమైన బ్యాక్టీరియా మనలో అందుబాటులో ఉండదు. కానీ సెల్యులోజు మనకు అవసరమే. ఆ ఫుడ్డు ఒక ప్రాపర్ వేలో డైజెషన్ అవ్వటానికి మనకి ఈ సెల్యులోజ్ అవసరం అవుతది తప్ప, అదైతే మనకి జీర్ణం అయితే అవ్వదు. అమీబా చలనం మరియు ఆహార సేకరణ కోసం వెలుపలికి నెట్టే వేళ్ళ వంటి నిర్మాణాలను ఏమంటారు? మిథ్యాపాదాలు అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్టు. అమీబా అనగానే మిథ్యాపాదాలు అంతలా గుర్తుండాలి. అమీబా ఏకకణజీవి. ఇది కూడా బిట్టే. ఇది స్థిరమైన ఆకారం కలిగి ఉండదు. మిథ్యాపాదాల ద్వారా కదులుతూ ఆహార రేణువులను చుట్టి ఆహార రిక్తికలో జీర్ణం చేసుకుంటుంది. అది టోటల్ ప్రాసెస్ అయితే చెప్పడం జరిగింది. తర్వాత ప్రశ్న. ఒక వస్తువు యొక్క వెచ్చదనం లేదా చల్లదనం స్థాయికి నమ్మకమైన కొలమానాన్ని ఏమంటారు? దీన్నే మనకి ఇంగ్లీష్‌లో గనక చూసినట్టయితే ద కోల్డ్‌నెస్ ఆర్ హాట్‌నెస్ ఆఫ్ ఎ బాడీ. దాన్నే మనం డెఫినిషన్ ఇది. టెంపరేచర్ యొక్క డెఫినిషన్ ఇది. ద కోల్డ్‌నెస్ ఆర్ హాట్‌నెస్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ కాల్డ్ టెంపరేచర్ అని అంటాం. అంటే ఒక వస్తువు ఎంత వేడిగా ఉంది లేదా ఎంత చల్లగా ఉందో తెలియజేయటం కోసం ఉపయోగించే భౌతిక రాశి ఏంటి అంటే ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత అనేది వస్తువు ఉష్ణ తీవ్రతను తెలిపే ప్రమాణం. మరి దీన్ని దేనితో కొలుస్తారు అంటే థర్మామీటర్. ఉష్ణోగ్రత మాపకం ద్వారా కొలుస్తారు. మానవ శరీర ఉష్ణోగ్రతను కొలవటానికి ఉపయోగించే క్లినికల్ థర్మామీటర్ రీడింగ్ పరిమితి ఎంత? ఇక్కడ అన్నీ కూడా డిగ్రీ సెంటీగ్రేడ్‌లో ఇవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? అందరికీ తెలుసు మానవుని శరీర ఉష్ణోగ్రత కొలవాలి అంటే క్లినికల్ థర్మామీటర్ ఉపయోగిస్తారని. మరి దాని రీడింగ్‌ని ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు తెలుస్తది. ఎంత అంటే 35 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 42 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటది. ఎందుకు అంతవరకునే ఉంటుంది? అంటే మానవ శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 35 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తగ్గదు. అంతకు మించి లో ఫీవర్ అనేది ఎప్పుడూ ఉండదు. అదేవిధంగా 42 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే పెరగదు. ఇంచుమించు 40 అబోవ్ ఉంటే మోస్ట్ డేంజరస్. ఇమ్మీడియేట్‌గా మనం హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి అది. ఇంకా 42 కంటే పెరగదు. కాబట్టి క్లినికల్ థర్మామీటర్ పరిధిని ఆ రెండిట్ల మధ్య ఫిక్స్ చేశారు. ఇవి రౌండ్ ఫిగర్ ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. 35 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 42 డిగ్రీ సెంటీగ్రేడ్. మరి ఆరోగ్యవంతమైనటువంటి మానవుని శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత సెల్సియస్ ప్రమాణంలో ఎంత? 37 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక్కడ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి 98.6 డిగ్రీ సెంటీగ్రేడ్ కూడా ఇవ్వడం జరిగింది. 98.6 డిగ్రీ సెంటీగ్రేడ్ కాదు అది. ఫారెన్‌హీట్‌లో అయితే అది కరెక్ట్. మనకి ఈ క్లినికల్ థర్మామీటర్‌లో 2 రకాలైనటువంటి స్కేల్స్ అనేవి యూజ్ చేస్తా ఉంటాం. ఒకటి డిగ్రీ సెంటీగ్రేడ్, రెండవది ఫారెన్‌హీట్. ఫారెన్‌హీట్‌లో అయితే ఆరోగ్యవంతమైన మానవుని శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అంటే 98.6 ఫారెన్‌హీట్. ఎఫ్ అని రాస్తాం పక్కన. సో, ఈ 2 బిట్లు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వివరణలో కూడా ఇచ్చాము. సాధారణ ఉష్ణోగ్రత డిగ్రీ సెంటీగ్రేడ్‌లో 37 డిగ్రీ సెంటీగ్రేడ్, ఫారెన్‌హీట్‌లో 98.6 డిగ్రీస్ ఫారెన్‌హీట్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. అస్సలు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సాధారణ ప్రయోగశాల థర్మామీటర్ యొక్క ఉష్ణోగ్రత పరిమితి ఎంతుంటుంది? ఇది కరెక్ట్‌గా గెస్ చేస్తున్నారనుకుంటున్నాను. మన ల్యాబ్‌లో ఉపయోగించే లాబొరేటరీ థర్మామీటర్ అంటారు. ఎంతుంటుందంటే -10 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 110 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఎందుకు -10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటదంటే సాధారణంగా మనకి ల్యాబ్స్‌లో ఈ ఐస్ ఉష్ణోగ్రతని అదేవిధంగా నీరు ఆవిరయ్యేటటువంటి ప్లేస్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్‌ని ఈ రెండిటిని మెజర్ చేయాల్సిన అవసరాలు ఉంటాయి. సో, దాన్ని కొంచెం ఇటువైపు కొంచెం అటువైపు తీసుకొని -10 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 110 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇది చాలామంది బిట్‌ని వేరే ఆప్షన్‌కెళ్ళిపోతాం. ఇదొక్కటి కూడా గుర్తుపెట్టుకోండి. జనరల్‌గా మన క్లినికల్ థర్మామీటర్‌దే ఎక్కువగా బిట్లు అడుగుతున్నాడు. క్లినికల్ థర్మామీటర్‌లో నోటి నుండి బయటకు తీసినప్పుడు పాదరస మట్టం దానంతట అదే పడిపోకుండా నివారించే నిర్మాణం ఇది. చాలా చాలా ఇంపార్టెంటు. దీన్ని కింక్ లేదా నొక్కు అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఇది మన లాబొరేటరీ థర్మామీటర్‌లో ఉండదు. అందువల్లనే మీకు లాబొరేటరీ థర్మామీటర్‌లో రీడింగ్ తీసేటప్పుడు అది బయటికి తీసి మెజర్ చేయకూడదు. బయటికి తీసి మెజర్ చేసినట్టయితే దాంట్లో రీడింగు దానంతట అదే మళ్ళీ తగ్గిపోతా ఉంటది. కానీ ఈ క్లినికల్ థర్మామీటర్‌లో అటువంటి ఫెసిలిటీ ఉండదు. ఇప్పుడంటే మనం అంతా కూడా డిజిటల్ క్లినికల్ థర్మామీటర్‌ని యూజ్ చేస్తున్నారు. డైరెక్ట్‌గా మనకి రీడింగు పాయింట్లతో సహా వచ్చేస్తుంది. ఘన పదార్థాల్లో ఉష్ణం, వేడి
కొస నుండి చల్లని కొసకు ప్రసారమయ్యే పద్ధతి ఏది? మీరు బాగా గుర్తించండి. మీకొకసారి అసలా ఉష్ణం ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్రవహించాలి అంటే జరిగే ప్రక్రియలేంటనేది ఒకసారి మళ్ళీ మీకు వివరించడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఉష్ణం ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రసరించాలంటే 3 ప్రక్రియల్లో జరుగుతుంది. అది ఫస్ట్‌దేంటంటే ఉష్ణ వహనము. ఈ ఉష్ణ వహన ప్రక్రియ జరగాలి అన్నప్పుడు ఏం జరగాలి అంటే మధ్యలో అణువులు ఏమీ కదలకుండా ఉష్ణం ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్రసరించడం జరుగుతుంది. అంటే అణువులు కదలికనేది ఉండదు. ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఉష్ణ ప్రసారం అనేది జరుగుతది. ఇటువంటి ప్రక్రియ ఎందులో జరుగుతుందంటే ఘన పదార్థాలు. మీరు ఘన పదార్థం చూసినట్టయితే దాని ఆకారం స్థిరంగా ఉంటది. ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఉష్ణం ప్రసారం అనేది జరుగుతది. ఉదాహరణకు మనకి ఈ వంట పాత్రలు గాని, ఏదైనా సరే మనం డైరెక్ట్‌గా గనక ముట్టుకున్నప్పుడు చెయ్యి కాలటం అనేది జరుగుతది. కారణం ఏంటి? మనం ఉష్ణాన్ని ఆ వంట పాత్ర కొసలకి ఇవ్వట్ల. కానీ ఆ వంట పాత్రల కొసల వరకు ఉష్ణం అనేది ప్రసరించడం జరిగింది. ఈ ప్రసరించే ప్రక్రియ ఏమవుతుందంటే ఉష్ణ వహనము, కండక్షన్ అవుతది. ఇంకా రెండవది అణువుల కదలిక ద్వారా. ఉదాహరణకి మీరు ఏదైనా వేడిగా ఉన్న పదార్థానికి దగ్గరగా ఉన్నప్పుడు మీరు కూడా ఆ వేడిని ఎక్స్‌పీరియన్స్ చెందుతూ ఉంటాం. ఉదాహరణకి ఈ భోగి మంటలు గాని, పెద్ద పెద్ద ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మనం ఆ మంట దగ్గరికి వెళ్ళకపోయినా మనం ఎక్స్‌పీరియన్స్ చెందుతూ ఉంటాం ఆ వేడిని. కారణం ఏంటంటే అక్కడున్నటువంటి గాలి అణువులు ఆ ఉష్ణాన్ని గ్రహించి, ఆ అణువులు మన శరీరం మీదకి ప్రసరించడం వలన కూడా ఉష్ణం ఒక చోట నుంచి ఇంకో చోటకి సరఫరా అనేది జరిగింది. ఇట్లా జరిగినప్పుడు అణువులనేవి కదులుతున్నాయి. అలాంటి దాన్ని ఉష్ణ సంవహనము అని అంటారు. ఇంకా మధ్యలో ఏ విధమైన యానకం లేకుండా అంటే ఇందాక ఫస్ట్ దాంట్లోనేమో అణువులు దగ్గర దగ్గరగా ఉండి పంపించడం జరిగింది. రెండవ దాంట్లో అణువులు ఒక చోట నుంచి ఇంకో చోట మూవ్ అవుతూ జరిగింది. ఇంకా ఏ విధమైన యానకం లేకుండా ఉష్ణం ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్రసరించే ప్రక్రియని ఏమంటారంటే ఉష్ణ వికిరణము అని అంటారు. ఈ ఉష్ణ వికిరణ ప్రక్రియ ద్వారా మాత్రమే మనకి సూర్యుని నుంచి మనకి ఈ ఉష్ణ శక్తిని గ్రహించగలుగుతున్నాం. ఎందుకంటే సూర్యుని నుంచి భూమికి మధ్యలో కొంత మేరకు మాత్రమే మనకు వాతావరణం ఉంటది. ఆ తర్వాత అంతా కూడా శూన్యం. అంటే ఏ విధమైనటువంటి అణువులు ఉండవు. అయినప్పటికీ మనకి సూర్యుడి నుంచి ఈ ఉష్ణం అనేది మనకు లభిస్తుంది. కారణం ఏంటి అంటే ఉష్ణ వికిరణ ప్రక్రియ ద్వారా. సో, టోటల్‌గా మీకు 3 చెప్పడం జరిగింది. ఘన పదార్థాల్లో జరిగేదేమో ఉష్ణ వహనము, ద్రవ, వాయు పదార్థాలు. ఈ రెండిట్లో జరిగేదేమో ఉష్ణ సంవహనము. ఇంకా అసలు ఏ విధమైన యానకం లేనప్పుడు జరిగేదేంటంటే ఉష్ణ వికిరణము. బాష్పం అనేది మీకు తెలిసున్నదే. మీకు తర్వాత తర్వాత కాలతో మళ్ళీ డీటెయిల్‌గా చెప్తాను. అది బాష్పీభవనం అనేదేంటంటే నీరు పై పొరల్లో ఉన్న అణువులు గాల్లోకి వెళ్ళిపోతా ఉంటాయి. అంటే ద్రవ రూపం నుంచి వాయు రూపంలోనికి మారటం అది. అది అంటే డిఫరెంట్. ఈ మూడాటిలోనే ఆన్సర్ ఇది. చూడండి మళ్ళీ ఇదే వివరణ ఇవ్వడం జరిగింది. కణాల స్థానభ్రంశం చెందకుండా ఉష్ణశక్తి ఒక కణం నుండి మరొక కణానికి ప్రసారమయ్యే విధానమే ఉష్ణ వహనము. ఇది ఘన పదార్థాల్లో ప్రధానంగా జరుగుతది. బాగా గుర్తుపెట్టుకోండి ఇది. చాలా 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 ఇంపార్టెంట్. తమ గుండా ఉష్ణాన్ని సులభంగా ప్రసరింపచేసే అల్యూమినియం, ఇనుము, రాగి వంటి పదార్థాలను ఏమంటారు? ఉష్ణవాహకాలు అంటారు. ఆల్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. జనరల్‌గా లోహాలన్నీ కూడా మంచి విద్యుత్ వాహకాలవుతాయి. ఉష్ణ వాహకాలు కూడా అవుతాయి. ఒకవేళ వెళ్ళనివ్వకపోతే వాటినేమంటారు? ఉష్ణ బంధక పదార్థాలు అని అంటారు. అంతే. ఇక్కడ చూడండి ఒక మంచి వివరణ ఇవ్వటం జరిగింది. లోహాలన్నీ మంచి ఉష్ణ వాహకాలు. వీటి గుండా ఉష్ణం వేగంగా ప్రసరిస్తుంది. కాబట్టి వంట పాత్రలను లోహాలతో తయారు చేస్తారు. ద్రవాలు మరియు వాయువుల్లో ఉష్ణం ప్రసారమయ్యే ప్రధాన పద్ధతి ఏది? ఇందాకే చెప్పుకున్నాం. ఉష్ణ సంవహనము. ఘన పదార్థాల్లో ఉష్ణ వహనము. ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాల ఉష్ణ సంవహనము. బాగా గుర్తుంచండి. ఎందుకన్నది కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఇందాక కూడా మీకు డీటెయిల్‌గా చెప్పాను. ద్రవాలు వాయువులను వేడి చేసినప్పుడు వేడెక్కిన కణాలు పైకి లేచి చల్లని కణాలు క్రిందకు రావడం ద్వారా ఉష్ణ ప్రసారం జరుగుతుంది. దీన్ని ఉష్ణ సంవహనము అంటారు. తీర ప్రాంతాల్లో పగటిపూట సముద్రం నుండి నేల వైపు వీచే చల్లని గాలిని ఏమంటారు? సముద్ర పవనం అని అంటారు. ఇది డైరెక్ట్ బిట్ చాలా ఈజీగా పెట్టగలుగుతారు. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇందులో కూడా జరిగే ప్రక్రియ ఏంటని అడిగితే మాత్రం ఉష్ణ సంవహనము. యానకంతో నిమిత్తం లేకుండా సూర్యుని నుండి ఉష్ణం భూమికి చేరే ప్రక్రియ ఏది? ఇది కూడా నేను ఇందాక వివరించాను. ఉష్ణ వికిరణము. రేడియేషన్. ఉష్ణ వికిరణానికి ఏ విధమైనటువంటి యానకం అవసరం ఉండదు. అంటే ఘన పదార్థం అవ్వక్కర్లేదు, ద్రవ పదార్థం అక్కర్లేదు, వాయు పదార్థం అక్కర్లేదు. ఉదాహరణకు సూర్యకాంతి శూన్యం ద్వారా భూమిని చేరుతుంది. వేసవికాలంలో లేత రంగు దుస్తులను, శీతాకాలంలో ముదురు రంగు దుస్తులు వేసుకోవడానికి శాస్త్రీయ కారణం ఏమిటి? ఇది అందరికీ తెలుసున్నదే. కరెక్ట్‌గానే పెడతారు అందరూ. ఆప్షన్ బి. ముదురు రంగులు ఉష్ణాన్ని గ్రహిస్తాయి. లేత రంగులు పరావర్తనం చెందిస్తాయి. దానివల్లనే మనం వేసవికాలం ఏమో లేత రంగులు ధరిస్తాం. శీతాకాలం ఏమో ముదురు రంగులు ధరిస్తాం.
ఓకేనా? వివరణ కూడా ఇచ్చాము. ఒకసారి చూడండి. తర్వాత ప్రశ్నకెళ్ళిపోదాం. శీతాకాలంలో ఉన్ని దుస్తులు మనల్ని వెచ్చగా ఉంచటానికి కారణం ఏమిటి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కొంచెం అప్లికేషన్ ఓరియెంటెడ్ బిట్. ఉన్ని ఉష్ణ బంధక పదార్థం మరియు దాని పోగుల మధ్య గాలి బంధించబడి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరం నుంచి ఉష్ణాన్ని కోల్పోకుండా ఉండటం వలన మన శరీరం వెచ్చగా ఉంటది. నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గాలి అనేది కూడా ఉష్ణ బంధక పదార్థం. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే గాలిలో ఉష్ణం ప్రవహిస్తూ ఉంటదేమో అని అనుకుంటాం. కాదు. ఉన్ని ద్వారాల మధ్య చిక్కుకున్న గాలి మన శరీర ఉష్ణం బయటికి పోకుండా నిరోధిస్తుంది. వాతావరణ నివేదికల్లో గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతను కొలవటానికి ఉపయోగించే థర్మామీటర్ ఏది? 6 గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రత మాపకం. ఇది అందరూ కూడా చాలా చక్కగా పెడతారు. అది ఎప్పటినుంచో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఒక ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రతను కొలవాలనుకుంటే చాలా ఈజీగా ఈ 6 గరిష్ట, కనిష్ట ఉష్ణ మాపకాన్ని ఉపయోగించి కొలచొచ్చు. ఇంకా వేరే ఏ పరికరాలను ఉపయోగించి కొలాలన్నా మీరు 24 గంటల పాటు రీడింగ్‌ని నోట్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. దీంట్లో ఆ విధమైనటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఒకేసారి అంటే అక్కడ మనం ఉంచేసినట్టయితే 24 అవర్స్ తర్వాత మీరొచ్చి చూసినట్టయితే అంతకుముందు రోజు ఉన్నటువంటి పరిస్థితి, ముందు రోజులో ఉన్నటువంటి గరిష్ట ఉష్ణోగ్రత నోట్ అయ్యి ఉంటది. కనిష్ట ఉష్ణోగ్రత నోట్ అయ్యి ఉంటది. సో, దానివల్ల మనం ఈ ఒక్క పరికరాన్ని ఉపయోగించి ఆ ప్రాంతం యొక్క గరిష్ట ఉష్ణోగ్రత ఎంత, కనిష్ట ఉష్ణోగ్రత ఎంత అనేది తెలుసుకోగలుగుతాం. పాదరస రహితంగా డిజిటల్ రూపంలో ఉష్ణోగ్రతలను ప్రదర్శించే ఆధునిక పరికరం ఏది? ఇందాకే మనం చెప్పుకున్నాం. డిజిటల్ థర్మామీటర్. ఇప్పుడంతా కూడా డిజిటల్ కదా! పాదరసం విషపూరిత మూలకం. డిజిటల్ థర్మామీటర్‌లో పాదరసం లేకుండా సురక్షితంగా సెన్సార్ల ద్వారా రీడింగ్‌ను అంకెల రూపంలో చూపిస్తాయి. ఇంకా ఫారెన్‌హీట్ స్కేల్‌లో సాధారణ మానవ శరీర ఉష్ణోగ్రత విలువ ఎంత? 98.6 డిగ్రీ ఫారెన్‌హీట్. ఈ పక్కన ఆ ఫారెన్‌హీట్ స్కేల్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటదన్నది కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఉపయోగపడతదని. 94 డిగ్రీ ఫారెన్‌హీట్ నుంచి 108 డిగ్రీ ఫారెన్‌హీట్ వరకు ఉంటది. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు సెల్సియస్ నుంచి గాని, ఫారెన్‌హీట్ స్కేల్ నుంచి గాని బిట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువుంది. అంతా కూడా క్లినికల్ థర్మామీటర్ మీద ఎక్కువగా బిట్స్ ఫోకస్ అయ్యి వస్తున్నాయి. సో, ఈ అవసరమైతే ఇంకొకసారి చూసినా తప్పులేదు. ఒకసారి చూసి వదిలేయకుండా ఈ వీడియోని మీరు బిట్ గుర్తుండేదాకా చూడసినట్టయితే చదవాలి, చూడాలి. అప్పుడే మీకు ఎగ్జామ్‌లో పెర్ఫెక్షన్‌గా చేయగలుగుతారు. యాసిడ్ అనే పదం అసేరే అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం ఏమిటి? గెస్ చేయొచ్చు. పులుప. నిమ్మపండు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటది. ఆ నిమ్మపండులో మనకి సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటది. అది పుల్లగా ఉంటది. జనరల్‌గా అన్ని యాసిడ్స్‌ని మనం టేస్ట్ చేయలేము. చేయటానికి కూడా భయపడతా ఉంటాం. అవన్నీ సిట్రిక్ యాసిడ్ ఇవన్నీ కూడా అంత బలమైనటువంటి ఆమ్లాలైతే కాదు. కాబట్టి దాన్ని టేస్ట్ చూసే అవకాశం ఉంటది. సో, అదేవిధంగా మనకి చింతపండులో కూడా ఈ ఎసిడిక్ నేచర్ అనేది ఉంటది. లాటిన్ వర్డ్ ఏంటి అనేది కూడా అడుగుతాడు ఒక్కొక్కసారి. అందుకే మనకి ఆమ్లాలన్నీ రుచికి పుల్లగా ఉంటాయని చెప్తాం. చింతపండు ఇందాక చెప్పుకున్నాం. ద్రాక్ష, పచ్చి మామిడికాయల్లో ఉండే సహజ ఆమ్లం ఏది? టార్టారిక్ ఆమ్లం. చింతపండు అన్నాను కదా! పుల్లగా ఉంటది కదా! అని సిట్రిక్ ఆమ్లం అని పెట్టకండి. నిమ్మ జాతికి చెందినటువంటి మొక్కల్లో ఈ సిట్రిక్ ఆమ్లం ఉంటది. ఈ చింతపండు, ద్రాక్ష, పచ్చి మామిడికాయల్లో ఉండేటటువంటి ఆమ్లం ఏంటంటే టార్టారిక్ ఆమ్లం. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. చాలా సింపుల్‌గా ఉన్నటువంటి బిట్టు. మనం ఆప్షన్ నుంచి పెడదామని అనుకుంటే ఖచ్చితంగా తప్పు పెట్టే బిట్ కూడా. టార్టారిక్ ఆమ్లం. ఇప్పుడు వచ్చేటటువంటి బిట్లన్నీ బాగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సింపుల్‌గా ఉంటాయి. చాలా యూజ్‌ఫుల్ బిట్స్. చీమ కుట్టినప్పుడు మన శరీరంలోనికి ఇంజెక్ట్ చేసే ఆమ్లం ఏది? చీమ అనగానే ఫార్మిక్ ఆమ్లం అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మనం చీమ కుట్టిన వెంటనే చాలా ఇబ్బంది పడతాం. ఆ ఫార్మిక్ ఆమ్లం వలన. చీమ కుట్టినప్పుడు చర్మంలోకి ఫార్మిక్ ఆమ్లం పంపుతుంది. దీన్ని తటస్థీకరించడానికి ఏం చేయాలంటే బేకింగ్ సోడా లేదా బేకింగ్ సోడా అనే అక్కర్లేదు. ఎనీ బేస్ మెటీరియల్ ఏదైతే ఉందో అంటే క్షార స్వభావం కలిగినటువంటి వస్తువు ఏదైనా సరే దాని మీద రుద్దినట్టయితే మనకి ఆ బాధ అనేది తగ్గడం జరుగుతుంది. పెరుగులో ఉండే ఆమ్లం ఏది? ఇది అందరూ బాగా పెడతారు. లాక్టిక్ ఆమ్లం. లాక్టిక్ యాసిడ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. పాలు పెరుగుగా మారినప్పుడు లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా పాలలోని లాక్టోజ్ చక్కెరను లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుంది. అందుకే మీకు కొన్ని వీడియోస్‌లో గనుక మీరు చూసినట్టయితే పాలు కన్నా పెరుగు చాలా మంచిదని చెప్తా ఉంటారు. దీనికి కూడా కారణం అదే. పెరుగులో ఉంటదిది. లాక్టిక్ ఆమ్లం. ఇది కూడా నేరుగా అడిగే బిట్టు. చాలా ఇంపార్టెంటు. 1కి 2 సార్లు చదవండి. అవసరమైతే రాసుకునన్నా మీరు ఎగ్జామ్‌కి బాగా ప్రిపేర్ అవ్వండి. విటమిన్ సిగా పిలువబడే ఉసిరి మరియు సిట్రస్ ఫలాల్లో ఉండే ఆమ్లం ఏది? ఆస్కార్బిక్ ఆమ్లం. ఇది కూడా చాలా ఎక్కువగా అడుగుతున్నాడు. విటమిన్ సిగా పిలువబడే ఉసిరి మరియు సిట్రస్ ఫలాల్లో ఉండే ఆమ్లం ఏది? ఆస్కార్బిక్ ఆమ్లం. విటమిన్ సి రసాయన నామం
ఏంటి అని కూడా అడుగుతాడు. ఆస్కార్బిక్ ఆమ్లం. సున్నపు నీటిలో ఉండే క్షారం ఏది? గెస్ చేసేస్తారు అందరూ. ఆప్షన్ బికి వెళ్ళిపోతారు. కాల్షియం హైడ్రాక్సైడ్. ఎందుకు మీకది ఇవ్వడం జరిగిందంటే ఎగ్జామ్‌లో ఒక్కోసారి సీఏఓ, సీఏఓహెచ్ ట్వైస్, సీఏసీఓ3 లైక్ దట్ అలా ఇస్తున్నాడు ఆప్షన్స్. అందువల్ల మీకు కాల్షియం హైడ్రాక్సైడ్ అని ఇవ్వడంతో పాటుగా పక్కనలో బ్రాకెట్‌లో మీకు సీఏఓహెచ్ ట్వైస్ అని ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదేమి ఎగ్జామ్ కాదు కాబట్టి మీకు ఆన్సర్ కరెక్ట్‌గా తెలియాలనే ఉద్దేశంలో నేను పక్కన మీకు హింట్ కూడా ఇచ్చేస్తున్నాను. సున్నపు నీటిని అంటే యాక్చువల్‌గా సీఏఓని నీటిలో కరిగించినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణంగా అంటే సున్నపు తేటగా ఏర్పడుతుంది. సీఏఓహెచ్ ట్వైస్ అనమాట. ఈ సున్నపు తేటనే కాల్షియం హైడ్రాక్సైడ్ అంటారు. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంటే ఎవరు వాడట్లేదు. ఒకప్పుడు తెల్ల సున్నం వాడతా ఉండేవారు ఎక్కువగా. విరివిరిగా వాడేవారు. మీరప్పుడు బజార్ నుంచి తీసుకొచ్చేటటువంటిది ఆ పొడి సున్నాన్ని ఏమంటారంటే కాల్షియం ఆక్సైడ్ అంటారు. అది ఎప్పుడైతే నీటిలో కరుగుతావో అప్పుడు అది కాల్షియం హైడ్రాక్సైడ్‌గా మారిపోతుంది. మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలో ఉండే క్షారం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, ఎంజీఓహెచ్ ట్వైస్ అది కూడా ఇంపార్టెంటే. డైరెక్ట్‌గా ఒక్కొక్కసారి ఎంజీఓహెచ్ ట్వైస్, సీఏఓ, ఎన్ఏహెచ్ సిఓ3, జెడ్ఎన్‌సిఓ3 ఇలా ఇస్తాడు కింద ఆప్షన్. అప్పుడు ఎగిరిపోతుంది. సో, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనగా ఎంజీఓహెచ్ ట్వైస్ అట్లా గుర్తుపెట్టుకోండి. దాన్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు. ఇది ఇంపార్టెంట్ కింద కూడా. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఒక బలహీన క్షారం. దీన్ని యాంటాసిడ్‌గా కడుపులో ఎసిడిటీని తగ్గించడానికి ఉపయోగిస్తారు. డైరెక్ట్‌గా ఈ బిట్టు చాలా సార్లు అడిగేవాడు. యాంటాసిడ్‌గా అంటే ఎసిడిటీని తగ్గించడానికి ఉపయోగించేది ఏంటంటే యాంటాసిడ్. ఆ యాంటాసిడ్ ఏంటంటే మళ్ళీ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఎంజీఓహెచ్ ట్వైస్. ఓకే. తర్వాత ప్రశ్న. సహజ సూచిక అయిన లిట్మస్‌ను దేని నుండి గ్రహిస్తారు? లైకెన్‌ల నుంచి గ్రహిస్తారు. లైకెన్‌ల నుంచి గ్రహిస్తారు. లిట్మస్ ఒక సహజ సూచిక. దీనిని లైకెన్‌ల నుండి సంగ్రహిస్తారు. ఇది తటస్థ ద్రావణంలో ఊదా రంగులో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ బిట్స్. ఆమ్ల ద్రావణంలో నీలి లిట్మస్ పేపరు ఏ రంగులోనికి మారుతుంది? ఆమ్లము అనగానే కొంచెం ప్రమాదం అనే థాట్ ఉన్నట్టయితే అది రెడ్ కదా! అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఆమ్లము నీలి లిట్మస్ పేపర్‌ని ఏ రంగులోకి మారుస్తుందంటే ఎరుపు రంగులోనికి మారుస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి. అప్పుడు క్షారం ఏమవ్వాలి? బ్లూ కలర్‌లోకి మారుస్తుంది. బ్లూ రెడ్, రెడ్ బ్లూ అవుతది. క్షార ద్రావణంలో ఎరుపు లిట్మస్ పేపరు ఏ రంగులోనికి మారుతుంది? బ్లూ కలర్‌లోకి మారుతది. ఇందులో 2 చదివితే కన్‌ఫ్యూజ్ అవుతారు. సాధ్యమైనంత వరకు ఫస్ట్ బిట్టే చదవండి. ఆమ్ల ద్రావణంలో బ్లూ లిట్మస్ పేపర్ ఏ రంగులోనికి మారుతుందంటే ఎరుపు రంగులోనికి మారుతుంది. ఆమ్లం కాబట్టి కొంచెం డేంజర్ అనే కాన్సెప్ట్‌లో రెడ్ కలర్‌లోకి మారుతుంది అనే భావన గుర్తుపెట్టుకోండి. క్షారం అయితే రివర్స్ అవ్వాలి. ఏంటా రివర్సు? అక్కడ మీరు బ్లూ తీసుకుంటే రెడ్ అయింది. సో, రెడ్ తీసుకుంటే బ్లూ అవ్వాలి. అట్లా ఒకటి చదవండి. దాన్ని బట్టి మీకు ఈజీగా తర్వాతది గెస్ చేయగలుగుతాం. చూడండి ఇక్కడ మీకు వివరణలో ఒక అద్భుతం ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. క్షారాలు ఎరుపు లిట్మస్ పేపర్‌ను నీలి రంగులోనికి మారుస్తాయి. అదే నీలి లిట్మస్ పేపర్‌పై ఏ విధమైన మార్పు ఉండదు. మిమ్మల్ని ఎగ్జామ్‌లో కన్‌ఫ్యూజ్ చేయాలి అనుకున్నట్టయితే క్షారాలు నీలి లిట్మస్‌ని ఏ రంగులోనికి మారుస్తాయి అని ఇచ్చినట్టయితే చాలా మంచి బిట్ అవుతది. అసలు ఏ మార్పు ఉండదు. క్షార ద్రావణానికి ఫినాఫ్థలిన్ సూచికను కలిపినప్పుడు వచ్చే రంగు ఏది? ఇది మంచి బిట్ ఇది కూడా. పింక్ కలర్ గులాబీ రంగు. ఫినాఫ్థలిన్ సూచిక క్షార యానకంలో గులాబీ రంగులో ఉంటుంది. ఆమ్ల యానకంలో ఇది రంగు రహితంగా మారిపోద్ది. మనకి సైన్స్ చదివిన వాళ్ళు ఎవరైనా అన్నట్టయితే డిగ్రీలో సైన్స్ చదివినట్టయితే మీకు ఈ టైట్రేషన్ ఎక్స్‌పెరిమెంట్స్ అన్నిటిలో కూడా మీకు ఇదే ఉంటది. వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అందులో మీకు ఈ ఫినాఫ్థలిన్ సూచిక గాని, ఆమ్లం మరియు క్షారము తగిన పరిమాణంలో కలిసి పరస్పరం ఉండే స్వభావాన్ని కోల్పోయి లవణము మరియు నీరును ఏర్పరిచే చర్య ఏది? తటస్థీకరణము న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు. ఒక ఆమ్లాన్ని, క్షారాన్ని కలిపినట్టయితే లవణము మరియు నీరు ఏర్పడతది. ఈ ప్రక్రియని ఏమంటారు అని కూడా అడుగుతాడు. దాన్నే తటస్థీకరణం అని అంటారు. కింద ఈక్వేషన్ కింద ఇచ్చాను చూడండి. ఆమ్లము ప్లస్ క్షారము గివ్స్ రైజ్ టు లవణము ప్లస్ నీరు ప్లస్ ఉష్ణము. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉష్ణం విడుదలవుతుంది కాబట్టి ఈ చర్యని ఉష్ణ మోచక చర్య అని కూడా అంటారు. ఈ చర్యలో ఆమ్ల క్షార స్వభావాలు రద్దవుతాయి. కాబట్టి దీన్ని తటస్థీకరణం అని అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. కడుపులో ఎసిడిటీ లేదా అజీర్తి ఏర్పడినప్పుడు ఉపశమనం కోసం వాడే మిల్క్ ఆఫ్ మెగ్నీషియాను ఏమంటారు? యాంటాసిడ్ అంటారు. ఈ మధ్య కాలంలో విరివిరిగా అందరూ ఉపయోగించేస్తున్నారు ఇది సొంతంగా. ఇందాకే వచ్చింది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వచ్చినప్పుడు కూడా చెప్పుకోవడం జరిగింది. యాంటాసిడ్ గుర్తుపెట్టుకోండి. జీర్ణాశయంలో అధికంగా ఉత్పన్నమైన హెచ్‌సిఎల్ ఆమ్లాన్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా క్షారం తటస్థీకరించి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. హెచ్‌సిఎల్ ఉంటదని మనం ఇంతకుముందు బిట్స్‌లో కూడా చెప్పుకోవడం జరిగింది. ఎందుకు?
మనం తినే ఆహార పదార్థాల్లో ఉండే బ్యాక్టీరియాను నిర్మూలించడానికి ఆ HCl ఉంటుంది. అదేవిధంగా ప్రోటీన్‌ని జీర్ణ ప్రక్రియలో దోహదపడటానికి కూడా HCl ఉపయోగపడుతది. ఆ HCl గనక అధికంగా ఉత్పత్తి అయినట్టయితే మనకప్పుడు ఈ ఎసిడిటీ అనేది ఏర్పడుతది. దాన్ని తగ్గించడం కోసం ఈ క్షారమైనటువంటి మెగ్నీషియం హైడ్రాక్సైడ్‌ని ఉపయోగిస్తారు. దాన్నే యాంటాసిడ్స్ అంటారు. నేల ఎక్కువగా ఆమ్లయుతంగా మారినప్పుడు రైతులు దానిని సరిచేయటానికి ఏ క్షారాలను కలుపుతారు? పొడి సున్నం లేదా తడి సున్నాన్ని కలుపుతారు. రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల నేల ఆమ్లయుతంగా మారినప్పుడు దానికి పొడి సున్నము లేదా తడి సున్నాన్ని చేర్చి తటస్థీకరిస్తారు. గాలిలో ఏ కాలుష్య వాయువులు వర్షపు నీటిలో కరగడం వల్ల ఆమ్ల వర్షాలు కురుస్తాయి. దీనికి కారణం అంటే మెయిన్ కారణం ఏంటి అంటే మాత్రం సల్ఫర్ డయాక్సైడ్. దాంతో పాటుగా మిగిలినవి ఏవి దోహదపడతా ఉంటాయంటే కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ కూడా దానికి తోడ్పడి మనకి ఆమ్ల వర్షాలు రావడానికి కారణమవుతుంది. మెయిన్‌గా ఏంటంటే సల్ఫర్ డయాక్సైడే. చూసారు కదా! ఈ విధంగా క్లాస్ వైస్ టెక్స్ట్ బుక్‌లో ఇవ్వబడిన ప్రతి పాఠ్యాంశం నందు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మన ఛానల్‌లో వీడియోస్‌ను అప్‌లోడ్ చేస్తున్నాం. వీటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోను ఏపీ టెట్ లేదా డీఎస్సీ ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్‌కు తప్పకుండా షేర్ చేయండి. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.